హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ట్యాంక్ బండ్కి వచ్చాము ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూడడానికి. అండ్ పబ్లిక్ కూడా చాలా వచ్చారు, చూశారు కదా ఎలా ఉన్నారో. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే ఖైరతాబాద్ ఇంకా రాలేదు. ఇక్కడ చూశారు కదా, ఫుట్ బ్రిడ్జ్ పైన అందరు ఎక్కారు. అండ్ అక్కడ కనిపించట్లేదు అని మొత్తం బ్యానర్ మొత్తం చించేశారు వాళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఫుల్ ఉన్నారు పబ్లిక్ అక్కడ వరకు. ఇక్కడ జనాలు అలర్ట్ అవుతున్నారంటే మీకు ఒకటి అర్థమై ఉండాలి, మన బాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ ఎంట్రీ చూస్తుంటే అబ్బబ్బబ్బా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. మండలం మొత్తం అంటానే కనిపిస్తుందా బాగా ఇప్పుడు. మొబైల్లను గొంతు లేనటువంటి విలువైన వస్తువులను గమనించుకుంటూ ఉన్నట్టు వీడియో తీయడంలోనూ సెల్ఫీ తీసుకోవడంలోనూ ప్రమాదం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎలా వచ్చారో. పబ్లిక్ మామూలుగా లేదు, అసలు ఘోరంగా వచ్చారు. ఇక్కడ చూసిన అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఆ సర్కిల్ వరకు మొత్తం ఫుల్ అయిపోయారు అనమాట. అంత లాంగ్ వరకు ఉన్నారు. పైన ఫోటో బ్రిడ్జ్ కూడా ఫుల్ అయిపోయి మొత్తానికి పైన కూడా ఎక్కేసారు మొత్తం. వీడియో
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అందరినీ కిందికి దింపారు. అక్కడ స్టెప్స్ పైన నిలబడ్డ వాళ్ళని కూడా అందరు కిందికి దింపేశారు అనమాట. ఆయన ముంగటికి వచ్చేసాం, ముంగట మార్కెట్ దగ్గరికి. నేను కూడా బయట నుంచి దిగాను. గాలి ఒకటి వస్తున్నారు. ఫుల్ అయిపోయిందండి. ఎవరు రావడానికి ఇక్కడ ప్లేస్ లేదు. దయచేసి ఎవరిని రావద్దని చెప్తున్నాము. జాగ్రత్తగా గమనించుకోండి. మీ మెడ చుట్టూ తీర చెంపుని కప్పి ఉంచండి అంటే ఒక్కరు కూడా కప్పి ఉంచట్లేదు, కానీ సెల్ఫీ వీడియో తీయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఈ తీర చెంపుని మీ నగలు కనిపించకుండా మెడ చుట్టూ కప్పి ఉంచండి. తీర చెంపుని కానీ చున్నీలు కానీ మీ మెడ చుట్టూ నగలు కనిపించకుండా కప్పి ఉంచండి మేడం. సార్ ఇక్కడ దిగాలి సార్. చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తమ్మ. వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టిన ఒక పక్కకి. పిల్లలు జాగ్రత్త. భద్రత పరమైన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా పోలీసు వారి సూచనలు పాటించండి అంటున్నట్టుగా స్వామి వారి చూపులు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఆ టార్గెట్ సెకండ్ బాబు, టార్గెట్ జీవనే తమ్ముడు కానిస్టేబుల్ అలా చూసుకోండమ్మా బాబు. అక్కడ నా లైఫ్లో ఫస్ట్ టైం భయ్యా అసలు ఇంత దగ్గర నుంచి ఖైరతాబాద్ గణేష్ చూడడం అసలు మామూలుగా అనిపించలే. అసలు ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా, అసలు ప్రత్యక్షంగా మనకే స్పెషల్గా దర్శనమిచ్చినట్టు విధంగా అనిపిస్తుంది అసలు ఫ్రంట్ నుంచి చూస్తుంటే. అక్కడ అందరూ బయట వెంకట దొరికిస్తున్నా. ట్రైన్ నెంబర్ 5 సైడ్ జరుపుకునే వాళ్ళు అతను పక్కకి వస్తే కూడా చక్కగా వెళ్తున్నారు చూడండి. స్వామి అందరినీ చూశారు, అందరినీ పలకరించారు, అన్ని దిక్కులు చూశారు, అందరినీ తృప్తిగా చూసుకున్నారు. వచ్చే ఏడు వస్తాం, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. బాబు సెల్ ఫోన్ వస్తున్నాయి కానీ జేబులో చూసుకోండి. కింద సెల్ ఫోన్ దగ్గర జేబులో డబ్బులు పోతాయి, చూసుకోండి కొంచెం. చాలా జాగ్రత్తగా పరిసరాలను అర్థం చేసుకుంటే మీ వస్తువులన్నీ మీతో పాటు మీ ఇంటికి
ప్రపంచం మొత్తం నెరవేర్చుకొచ్చారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి, ఎవరిని ఎవరు తెలుసుకోవద్దు, చిన్నపిల్లలు జాగ్రత్త, చేతిలో వస్తుంది, అటు ఇటు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అక్కడక్కడ బారికేడ్స్ ఓపెన్ చేస్తారు, కంగారు పడద్దు. దేవునికి దూరంగా చేసిన తర్వాత వెళ్ళండి. దయచేసి ఎవ్వరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం ముందుకు వెళ్ళకండి. ఇక్కడ సైడ్లో ఇక్కడ లైవ్ టెలికాస్ట్ వాళ్ళు ఉన్నారు. అండ్ వినాయకుడి నిమజ్జనం అంటే స్లోగా చేస్తున్నారు అన్నమాట, ఎందుకంటే జనాలు చాలా వచ్చారు కదా చూడడానికి. అండ్ ఇంత ఫాస్ట్గా చేయట్లేదు, మెల్లగా స్లోగా నిమజ్జనం చేస్తున్నారు మెల్లగా. స్వామివారి దీవెనలు స్వామివారు మనకు నిశ్చయించుతూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త అండి. రెండు చేతులు తలకోసం వీడియో తీస్తున్నారు, మీ పాకెట్లు గమనించుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడు చేయడానికి వీడియో తీస్తారో, ఎప్పుడు పక్కన పట్టుకెళ్ళిపోతామా అని అందరూ నెమ్మదిగా ఉండండి. ఎవరు తొందరపడి వైఫైలో దాన్ని బట్టి తోపులాట వేసుకోవద్దు. అక్కడక్కడ బారికేడ్స్ ఓపెన్ అవుతారు, జాగ్రత్తగా నెమ్మదిగా ఉండండి, క్షేమంగా ఉండండి. స్త్రీలు చిన్నపిల్లలు రైతులు ఉన్నారు, జాగ్రత్తగా వాళ్ళని గమనించుకొని ఉండండి. చాలా జాగ్రత్త అండి. చిన్నపిల్లలు జాగ్రత్త, గాలి వదిలేదండి పిల్లల్ని. నడుచుతూ చున్ని లేదా చీర చెంగు అందరూ కప్పి ఉంచారా? మీ చున్ని కానీ చీర చెంగు కానీ మీ నడుచుతూ కప్పి ఉంచితే మీ నగలు మీతో పాటు వస్తాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా ఇంకొంచెం గట్టిగా గణపతి బప్పా గణపతి బప్పా. కంపార్ట్మెంట్స్ ఉన్నటువంటి సిబ్బంది గమనించండి. నెమ్మదిగా ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఖాళీ చేసుకుంటూ ఉంటాం. కంపార్ట్మెంట్స్ అన్ని ఒకసారి వదలబడవండి. మీరు కూడా గమనించండి, ప్రజలు ఒక్కొక్కరుగా ఉండాలి. నెమ్మదిగా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి ఖాళీ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేయబడుతుంది. అందరూ కూడా క్షేమంగా తోపులాట చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చూస్తున్నాం. కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఖాళీ అయిన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేయబడుతుంది. ఎవరు కూడా తొందరపడి తోసుకోవద్దు. మిగతా గమనించండి, పిల్లలు చిన్నపిల్లలు స్త్రీలు రుజులు ఉన్నారు, తోసుకోకండి. నెమ్మదిగా స్వామివారు సార్ బార్కెట్ చూడండి సార్, సార్ బార్కెట్ సార్ కన్సూమ్ ఏమేదమ్మా అక్కడ చాలా జాగ్రత్త అండి. అర్థం చేసుకుంటూ ఉండండి, పరిసరాలు అర్థం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఎవరో బ్యాగ్ పెట్టారండి, బ్యాగ్ పెట్టారు మేడం మొత్తం అంతా బ్యారికేడ్స్ మీద పడకండి. కానీ బ్యారికేడ్స్ నుంచి దూరంగా ఉండండి. బ్యారికేడ్స్ నుంచి స్వామివారు చూడండి, స్వామివారు చూడండి, దృష్టి స్వామివారి మీద ఉండాలి. బాగా చూడండి, గ్రేట్ ఫాదర్ అబ్బాయిని నిజంగా కూర్చోబెట్టుకున్నారు. పిల్లల గురించి సేఫ్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు. వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. చిన్న పిల్లలు ప్రమాదం కదండి, ఎవరు తప్పిపోతారు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్త. బాబు తప్పిపోయారంట, మీ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. కంట్రోల్ రూమ్ తీసుకున్నాము. అక్కడ బార్కెట్ వస్తున్నారండి. బాబు తోసుకోవద్దమ్మా, నెమ్మదిగా ఉండండి. అన్ని బ్యారికేడ్స్ ఓపెన్ చేస్తారు నెమ్మదిగా. ఒక్కొక్కటి ఖాళీ ఉన్న తర్వాత ఓపెన్ చేస్తారు. సెల్ ఫోన్ల కోసం వీడియో తీయడం కోసం చేతులు పెట్టి ఉంచారు. చిల్లర పనులు జాగ్రత్తగా గమనించుకోండి. మళ్ళీ వస్తువులు జాగ్రత్తగా గమనించుకోండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. బాయ్ బాయ్ గణేష. అండ్ ఫైనల్లీ మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయిందనమాట. అండ్ రిటర్న్ బ్యాక్ టు హోమ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.